అరే మీకు దమ్ము ఉంటే మీరు బిగ్ బాస్ పోయి చూపించురా. తెచ్చిపోయి బ్యాడ్ కామెంట్ చేసుడు కాదు. మీకు దమ్ము ఉంటే ఎప్పుడైతే బ్యాడ్ కామెంట్ పెడుతున్నా పని. అరే బిగ్ బాస్ నుంచి ఎన్ని పైసలు వచ్చినా మీకు తెలుసా? అరే ఒక కామెంట్ మీద ఒక రైతు బిడ్డ, అవును రైతు బిడ్డ రైతు బిడ్డ, అవును జన్యుడా రైతు బిడ్డనే. బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కూడా చేనులో పోయి పని చేసుకుంటుండ్రు, అదే రైతు బిడ్డ. అరే బిగ్ బాస్ గెలిచిన తర్వాత పైసలన్నీ అందరి వస్తా అన్నాడు, అది అని మీరు బ్యాడ్ కామెంట్ పెడుతున్నారు కదా. అరే బిగ్ బాస్ నుంచి ఎన్ని పైసలు వచ్చినా మీకు తెలుసా? అరే తోక తెలియదు, తొండం తెలియదు. కొంతమందికి సాయం కూడా చేసిండు, మీకు తెలుసా? తెలియదు. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మాట్లాడాలి. అసలు బిగ్ బాస్ పోయిన తర్వాత ఒకలాగా ఉన్నాడు, బయటకు వచ్చిన తర్వాత ఒకలాగా ఉన్నాడు. ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్లు అంతా వాళ్ళంతా యాక్టర్స్, సెలబ్రిటీలు. బిగ్ బాస్ 7 వరకు వాళ్ళకి తెలుసు కెమెరా ముందు ఎట్లా యాక్ట్ చేయాలి, కెమెరా తర్వాత ఎట్లా యాక్ట్ చేయాలని కదా. వాళ్ళని కూడా బయట బిహేవియర్ చూసిరా. అరే బిగ్ బాస్ అనేది హౌస్లో 100 రోజులు ఎట్లా ఉండాలి అనేది కదా. మరి అలాంటిది ఒక కామన్ కోటలకు పోయి ఒక మారుమూల గ్రామం నుంచి ఒక రైతు బిడ్డ బిగ్ బాస్ స్టేజ్ మీద పోడే ఎక్కువ, అలాంటిది కప్పు గెలుచుకొని వచ్చాడు. అతని పైన బ్యాడ్ కామెంట్ పెట్టడానికి కొద్దిగా సిగ్గుశరం ఉండాలి కదా. ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ అర్థమైపోయింది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నా, తమ్నేల్ చూసిన అర్థమైపోయింది కదా. అయితే బిగ్ బాస్ 7 అయిపోయి కూడా 8, 9, 10కి వచ్చేసింది. అయినా పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ 7 విన్నర్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ పైన బ్యాడ్ కామెంట్ చేస్తా ఉన్నారు. అదైతే తగ్గట్లేదు. సీజన్లు మారినా వాళ్ళకున్న మైండ్ సెట్ మారతలేదు. మరి ఎందుకని అంటే ఒక కామనర్ మరి బిగ్ బాస్ స్టేజ్ పీకి వెళ్ళొద్దా, గేమ్ ఆడొద్దా? ఒక రైతు బిడ్డ ఒక పొలంలోనే ఉండాలా? స్టేజ్ మీదకి వెళ్ళొద్దా, బిగ్ బాస్ లోకి వెళ్ళొద్దా? బిగ్ బాస్ కప్పు కొట్టిండు కదా. మరి మీకు ఎట్లా అంటే ఒక ప్రౌడ్గా ఫీల్ కావాలి. ఒక రైతు బిడ్డ పోయి బిగ్ బాస్ హౌస్లో ఆడి కప్పు కొట్టిండని మీరు ప్రౌడ్గా ఫీల్ కావాలి. కానీ ప్రౌడ్గా ఫీల్ అయితే లేరు, ఆయన పైన రౌతులు చల్లుతున్నారు. ఎందుకని? మీకేమని ఇబ్బంది అయిందా అతని వల్ల? బ్యాడ్ కామెంట్లు ఎందుకు పెడతారు? అన్నాడు కదా రైతు పస్తా అన్నాడు, చాలా మందికి హెల్ప్ చేసిండు. చదువులు వరి ఏంటి పంట నష్టమైన వాళ్ళకి చేసిండు, కాలనీల వాళ్ళకి చీరలు ఇచ్చారు, హెల్ప్ చేసిండు. చాలా వరకు వీడియోలు కూడా పెట్టిండు కదా. అయితే బిగ్ బాస్ కప్పు గెలవంగానే ఆయనకు మస్తు పైసలు వచ్చినాయి అనేసి మీ మైండ్ సెట్ ఉన్నది చూడ, అది తీసేయండి ఫస్ట్. అయితే ఇంకొకటి ఏంటి అంటే నేను చూసిన ఒక వీడియో చూసిన, ఆయన బిగ్ బాస్ రివ్యూలు చెప్తా ఉంటాడు. అంటే మంచిగా సెకండ్ థర్డ్ పొజిషన్లో ఉన్నాడు బిగ్ బాస్ రివ్యూలో చెప్పేదంట. ఆయన ఏం చెప్తున్నాడు, అన్నా నేను మళ్ళీ వచ్చిన బిగ్ బాస్ పోవాలి, అన్నా నేను మళ్ళీ వచ్చిన బిగ్ బాస్ పోవాలి. తప్పేముంది అలా? బిగ్ బాస్ పోవాలి అని అడగడంలో తప్పేముంది? అడగొచ్చు. మరి నువ్వు అడగకపోయినావు, నువ్వెందుకు పోవాలి ఇప్పటి వరకు? ఆయన ఏమన్నా ఏంది బ్లాక్మెయిల్ చేసిపోయిండా, దౌర్జన్యం చేసిపోయిండా? వీడియోలు చేసుకున్నాడు. అన్న నేను మళ్ళీ వచ్చిన బిగ్ బాస్ పోవాలి, మీరు సపోర్ట్ చేయరు అన్నాడు. లక్షల మంది సపోర్ట్ చేసిరు, దాంట్లో తప్పేముంది? ఆ వీడియోలు చూసి అన్నా నేను మళ్ళీ వచ్చిన బిగ్ బాస్ పోవాలి అంటేనే ఆ వీడియోలతోనే బిగ్ బాస్ యాజమాన్యం ఆయనకు అప్రోచ్ అయింది, ఆ వీడియోలకి. మరి బిగ్ బాస్ టీం వాళ్ళు తీసుకున్నారు, ఆడిపించినారు, గెలిచిన తర్వాత కప్ ఇచ్చారు, కార్ ఇచ్చారు, అన్ని ఇచ్చారు. వాళ్ళకి లేనిది మీకు ఎందుకు? అన్న మళ్ళీ వచ్చిన బిగ్ బాస్ పోవాలి అనే దాంట్లో తప్పేముంది? ఆయన తర్వాత చాలా మంది చేసుకురు, కానీ అందరికి తీసుకోరు కదా. ఎవరికైతే సోషల్ మీడియాలో క్రేజ్ ఉందో వాళ్ళని తీసుకుంటారు. నిజమైన కామనర్స్ ఆయనే, రైతు బిడ్డ. ఇప్పటి వరకు రైతు బిడ్డ గెలిచిండు ఆయన. మరి రైతు బిడ్డ కూడా ఫేకు అది ఇది అని బ్యాడ్ కామెంట్ పెట్టారు కదా. మీరు పోయి చూడండి ఒకసారి. ఆయన గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో కొలుగురే. పోయి పల్లవ ప్రశాంత్ ఏం చేస్తాడని ఊర్లలో అడుగురు, చెప్తారు కదా ఆయనే. మరి లేదు సిటీలో ఉంటాడు, పబ్ల పొడి తిరుగుతాడు, కార్ల పొడి ఎంజాయ్ చేస్తాడా, లేకుంటే బాయికాడికి పోయి వ్యవసాయం చేసుకుంటున్నా? బిగ్ బాస్ కప్పు గెలిచిన తర్వాత కూడా చేనులలో పోయి పని చేసుకుంటున్నాడు. కొంతమంది బిగ్ బాస్ రన్నర్ కూడా సోషల్ మీడియాలో యాడ్స్, మళ్ళీ షోలు అవన్నీ చేసుకుంటారు. కానీ ఈయన మాత్రం పంటను, వ్యవసాయాన్ని వదిలేసిపోలేదు. అలాంటి వ్యక్తి పైన మీరు బ్యాడ్ కామెంట్ చేసుడు అది ఎంతవరకు సమన్వయమో మీరే అర్థం చేసుకోవాలి. అయితే నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా బ్యాడ్ కామెంట్ పెట్టుడు ఈజీ, టైప్ చేసి పెట్టవచ్చు. కానీ
నువ్వు పెట్టే దాంట్లో అర్థం ఉండాలి. ఆయన పైన ఇప్పుడు 3 సీజన్లు అయిపోయింది. 7 అయిపోయింది, 8 అయిపోయింది, 9 అయిపోయింది. ఇంకో 1 మంత్ అయితే 10 కూడా స్టార్ట్ అవుతుంది. అయినా ఆయన మీద బ్యాడ్ కామెంట్ పెట్టుడు మారలేదు చూడు. ఎందుకని? మిమ్మల్ని ఏమన్నా చేసిండా? కాదు కదా. ఆయనే బిగ్ బాస్ యాజమాన్యాన్ని అన్నా నేను బిగ్ బాస్ పోవాలి అన్నాడు, పోయిండు. ఒక రైతు బిడ్డ లెక్క కప్ అందులో బిగ్ బాస్ స్టేజ్ మీద పోయిండు. నాకు పోయినప్పుడే నేను చూసిన కదా బిగ్ బాస్ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చూసిన. ఆ బిగ్ బాస్ స్టేజ్ మీదకి ఒక రైతు బిడ్డ పోవడం చాలా గొప్ప విషయం. అలాంటిది మంచిగా ఆడి ఎంతో మంది లక్షల మంది మనసును గెలుచుకొని కప్పు గెలుచుకున్నాడు కదా. మరి మీరు కూడా ట్రై చేయండి, తప్పేముంది అట్లా. ప్రతి ఒక్కరు ట్రై చేయొచ్చు. ఆయన అయిపోయిన తర్వాత మళ్ళీ బిగ్ బాస్ 8 ఫెయిల్ అయిపోయింది. 9 కామనర్స్ కోట అనేసి కొత్తగా ఒక అగ్నిపక్ష షో అని పెట్టారు. అగ్నిపక్ష షో అని పెట్టి దాంట్లో కండక్ట్ చేసిన వాళ్ళ తర్వాత ఎవరు కళ్యాణ్ పడాల గెలిచిండు. కళ్యాణ్ పడాల కామనర్స్ కోటలో వచ్చిండు, కానీ ఆయన ఆర్మీ జాబ్. కళ్యాణ్ పడాల కామనర్స్ కోటలోనే వచ్చిండు, గెలిచిండు. బిగ్ బాస్ 10 కూడా అట్లే అగ్నిపక్ష త్రోలు పెడుతున్నారు. కానీ కరెక్ట్ అయిన కామనర్స్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంతే గెలిచిండు. చెప్తున్నా ఏంటి అంటే ఇప్పటి వరకు పెట్టారు బ్యాడ్ కామెంట్ ఒక వదిలేని. ఇక ముందు అయినా పల్లవి ప్రశాంత్ పైన బ్యాడ్ కామెంట్ పెట్టకండి. ఇంకొకరు అంటారు వాళ్ళ శివాజీ గారు లేకుంటే పల్లవి ప్రశాంత్ అసలు లేడు, యావర్ లేకుంటే లేడు, ఇట్లా ఆయనకు సపోర్ట్ చేసేవారు లేకుంటే లేరు. అరే నేను ఒక ముచ్చట చెప్తా, ఎవరైనా సరే షో అనే కాదు బయట కూడా ఒక మనిషికి ఒక్కరు మంచి చెప్పేది సపోర్టింగ్ ఒక పర్సన్ ఉంటాడు. హౌస్లోనే కాదు బయట కూడా ఉంటాడు. అతని వల్ల అంటే హౌస్లోనే కాదు బయట కూడా అతని వల్ల కొద్దిగా మన రాంగ్ స్టేజ్లో అవుతుంటే రైట్లో మలుగుతుంది. ఓకే అయితే కావచ్చు, ఏముంది. పల్లవి ప్రశాంత్ శివాజీ అయ్యే వాటికనే రైట్ మూడ్లో పోయి కప్పు గెలవచ్చు, దానిలో తప్పే ఉంది. శివాజీ మంచితనం అది. శివాజీ ఏంటి అంటే అప్పటి నుంచి కూడా బీసీ వర్గాలకు ఇట్లా కొన్ని వర్గాలకు మంచి సపోర్టింగ్ ఉంటుండే. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ కాబట్టి సపోర్టింగ్ ఉన్నాడు. యావరు ఒక ముస్లిం కేటగిరీకి సంబంధించింది కాబట్టి బీసీ వర్గాలకు సంబంధించిన కాబట్టి ఉన్నాడు. బోలే కళాకారుడు కాబట్టి సపోర్టింగ్ ఉన్నాడు. శివాజీ సపోర్టింగ్ ఉన్నాడు కదా. సపోర్టింగ్ ఉన్నాడు కాబట్టి పల్లవి ప్రశాంత్ ఫైనల్ వరకు పోయిండు, కప్పు గెలిచిండు అంటే అది రాంగ్ మళ్ళా. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ టాస్క్లు ఆడిండు కదా, గేమ్లు ఆడిండు కదా, ఓన్లీ సపోర్ట్ చేయగానే గెలవలే. హౌస్కే దాంట్లో చూడండి తప్ప మన ఎల్క పిల్ల లెక్క పోయిండు, ఎంత మంచిగా ఆడిండు. అంత బక్క ఉన్నా కానీ కలర్ గేమ్లో ఎట్లా కొట్లాడిండు. మరి అట్లా అసలు పర్సన్ ఇప్పుడు ఎంత రైతు బిడ్డ అన్న మళ్ళీ వచ్చిన బిగ్ బాస్ పోవాలని వేడుకుంటే స్టేజ్ పై పోతాడు, 1 వీక్ 2 వీక్స్ ఉంటాడు, వెళ్ళిపోతాడు. కానీ ఫైనల్ వరకు కప్పు కొట్టిండు కదా. కప్పు కొట్టే స్టేజ్కి వెళ్ళినంటే ఆయన గేమ్ అట్లా మంచిగా ఆడిండు. దానికి ఆయన బ్యాడ్ కామెంట్ పెట్టుడు అది ఇది కరెక్ట్ గానే కాదు. అయితే కొంతమంది గెలిచిన తర్వాత ఏం చేస్తారంటే బాగా ఎక్కువ స్టేజ్లో పోయి మీటింగ్లు పెట్టి షోలు అంటే టీవీలలో షోలు అవన్నీ చేస్తూ ఉంటారు. కానీ పల్లవి ప్రశాంత్ అట్లా చేయకపోయే వరకు వీళ్ళు ఆయన పైన కామెంట్స్ పెడుతున్నారు. కానీ నాకైతే నచ్చలేదు. జెన్యున్గా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కూడా ఎవరు నచ్చేది. ఎవరికైనా రైతు బిడ్డ బిగ్ బాస్ 7 వరకు పోయి గెలిచిండు కదా, అతన్ని అప్రిషియేట్ చేయాలి తప్ప ఆయన పైన కామెంట్స్ పెట్టద్దు. ఫ్రెండ్స్ ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎవడైతే పల్లవి ప్రశాంత్ పైన బ్యాడ్ కామెంట్ పెడతారో వాళ్ళందరికీ షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. నా ఉద్దేశం నేను చెప్పిన ఉద్దేశం కాదు, కరెక్ట్ అది. మరి మీకేమనిపిస్తుంది? పల్లవి ప్రశాంత్ వీళ్ళు బ్యాడ్ కామెంట్లో పెట్టే వారికి మీరు సపోర్ట్ చేస్తున్నారా లేదా కింద కామెంట్ చేయండి. నాకైతే నచ్చలేదు బ్యాడ్ కామెంట్లు పెట్టలేదు. పల్లవి ప్రశాంత్ పైన బ్యాడ్ కామెంట్స్ పెట్టారు, నాకైతే నచ్చలేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ప్రతి ఒక్కరు ఎవరైతే పల్లవి ప్రశాంత్ పై కామెంట్ పెడుతున్నారో ఆయన అందరికీ షేర్ చేయండి. వీడియో లైక్ చేయండి ఫస్ట్. ఓకేనా? సబ్స్క్రైబ్ చేయకుంటే చేసుకోండి. ఓకే బాయ్.